ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో నన్ను చాలామంది అడిగేదేంటంటే, "సార్ మా దగ్గర ఒక 10,00,000 ఉన్నాయి లేదా 5,00,000 ఉన్నాయి. మాకు ఇప్పుడు ఇన్ని వందల కంపెనీల్లో ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోవాలి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో? అలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేసి మర్చిపోవచ్చే టాప్ కంపెనీస్ ఏంటి? సెక్టార్ వైస్‌గా ఒక సెక్టార్‌కి ఒక కంపెనీ లెక్కన మీరేమన్నా చెప్తారా అని అడిగారు. సో, యాక్చువల్‌గా ఏంటంటే సెబీ రూల్స్ ప్రకారం మేము కంపల్సరీ మీరిది కొనుక్కోండి, మీరిది చేయండి అని అడ్వైజ్ చేయకూడదు. బట్ ఒక ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ యాస్ ఒక రెస్పాన్సిబుల్‌గా ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్‌గా మీకేంటంటే ఈ వీడియోలో ఒక సెక్టార్‌లో ఉన్న బెస్ట్ కంపెనీ ఏంటి అనేది మీకు ఇస్తాను. ఈ వీడియోలో చెప్తాను. దాదాపు ఒక 10 సెక్టార్స్‌లో ఒక 10 కంపెనీస్. సో, ఒక మామూలు పర్సన్స్ దీనిలో ఇలా ఫరెవర్ ఇన్వెస్ట్‌మెంట్‌లా చేసుకోవచ్చు. మీరు కూడా 1, 2 సార్లు చూసుకొని, మీరు మీ అడ్వైజ్‌ని కనుక్కొని డెసిషన్ తీసుకోండి. మేమెక్కడ కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోండి అని ఫోర్స్ చేయట్లేదు. సో, ఇప్పుడు ఫస్ట్ సెక్టార్ చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టారు. బ్యాంకింగ్‌లో ఇప్పుడు చూసుకుంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా పెర్ఫార్మెన్స్ యావరేజ్‌గా ఉంది. లేదు. అలాగే చూసుకుంటే ఎస్‌బీఐ పెర్ఫార్మెన్స్ లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. సో, ఎస్‌బీఐ తీసుకోవచ్చు. అలాగే ప్రైవేట్ బ్యాంక్‌లో ఇప్పుడు పైకొచ్చే సెక్టార్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న సెక్టార్స్‌లో కొంచెం గ్రోత్ బాగా డౌన్ అయిపోయింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉంది. అదొక 6 మంత్స్, 1 ఇయర్‌లో రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, బ్యాంకింగ్ సెక్టార్‌లో చూస్తే ఎస్‌బీఐ ప్రెజెంట్ లీడ్‌లో ఉంది. అలాగే హెచ్‌డిఎఫ్‌సి బాటమ్‌లో ఉంది. తర్వాత ఇన్సూరెన్స్‌కి సంబంధించి చూసుకుంటే ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చూసుకోవచ్చు. తర్వాత ఆయిల్ గ్యాస్ సెక్టార్ తీసుకుంటే ఓఎన్‌జీసీ అనేది ఆయిల్ గ్యాస్ సెక్టార్‌లో ఓఎన్‌జీసీ అనేది చూసుకోవచ్చు. అలాగే పవర్ సెక్టార్‌కి సంబంధించి పవర్ సెక్టార్‌లో టాటా పవర్ ఇప్పుడు నెక్స్ట్ ఇది గ్రోయింగ్ సెక్టార్ పవర్ సెక్టార్ అనేది టాటా పవర్ ఒకటి చూడొచ్చు, కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే రిన్యూబుల్ ఎనర్జీ ఇప్పుడు ఎనర్జీ సెక్టార్ ఇప్పుడు బాగుంది. రిన్యూబుల్ ఎనర్జీలో అదాని గ్రీన్ ఎనర్జీ అనేది కొంచెం బెటర్‌గానే ఉంది. అదాని గ్రీన్ ఎనర్జీ. ఆ తర్వాత ఆటోమొబైల్ తీసుకుంటే ఆటోమొబైల్‌లో ఎమ్&ఎమ్ ఒకటి 4 వీలర్స్ ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఇస్తుంది. అలాగే 2 వీలర్స్‌లో టీవీఎస్ మోటార్ ఒకటి బాగా గ్రో అవుతుంది. తర్వాత ఫార్మా సెక్టర్ తీసుకుంటే సన్ ఫార్మా అనేది ఇవాళ ఇండియా మొత్తం మీద లీడింగ్ ఉంది సన్ ఫార్మా. తర్వాత ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఎఫ్ఎంసీజీ తీసుకుంటే హెచ్‌యూఎల్ హిందుస్థాన్ యూనిలివర్ ఇది ఒకటి బాగుంది. లీడింగ్‌లో ఉంది. తర్వాత రీటైల్ తీసుకుంటే ట్రెంట్ మంచి రీటైల్ స్టోర్స్ మెయింటైన్ చేస్తుంది. ట్రెంట్ అనేది బాగుంది. అలాగే క్యూఎస్ఆర్ క్వాలిటీ ఫుడ్ తీసుకుంటే జుబిలెంట్ ఫుడ్స్. తర్వాత కన్‌స్ట్రక్షన్ సెక్టార్‌లో ఎల్&టీ చూడొచ్చు. అలాగే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఎన్‌సీసీ, సిమెంట్ తీసుకుంటే అల్ట్రాటెక్, కెమికల్ ఇండస్ట్రీలో పిడిలైట్, అలాగే ఐటీ సెక్టార్‌లో వచ్చి ఇన్ఫోసిస్, టెలికాం సెక్టార్‌లో ఎయిర్టెల్, అలాగే ఏవియేషన్‌లో ఇండిగో, ఫైనాన్షియల్ సెక్టార్‌లో బజాజ్ ఫిన్సర్వ్, అలాగే కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌లో వోల్టాస్, మీడియాలో వచ్చి జీ ఎంటర్‌టైన్‌మెంట్. దాదాపు ఇక్కడ మేము 20 సెక్టార్స్ ఇచ్చాము. సో, 20 సెక్టార్స్ నుంచి 20 కంపెనీస్ గుడ్ డైవర్సిఫికేషన్ వీటిల్లో ఎలా చూసుకుంటే లాంగ్ టర్మ్ ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ లేదా 3 ఇయర్స్ ఇవన్నీ కూడా లాస్ట్ 20 ఇయర్స్, 30 ఇయర్స్ నుంచి ఉన్న కంపెనీస్ ఇవి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు హిందుస్థాన్ యూనిలివర్ అనేది 100 ఇయర్స్ కంపెనీ. సో, అలాగే టాటా ఈ కంపెనీస్ అన్నీ కూడా లార్జ్ క్యాప్ కంపెనీస్ అలాగే బాగా ఆల్రెడీ ప్రూవ్డ్ కంపెనీస్. కాబట్టి మీకేంటంటే మార్కెట్స్ అప్ అయినా, డౌన్ అయినా ఇలాంటి కంపెనీస్‌లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే అలా హోల్డ్ చేసుకుంటే విల్ గెట్ వెరీ గుడ్ ఆర్ఓఐ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్. ఇప్పుడు మీకొచ్చే డౌట్ ఏంటంటే జనరల్‌గా సార్ ఇప్పుడు ఈ కంపెనీ రేట్లన్నీ చాలా పెరిగిపోయినాయి. ఇప్పుడు అల్ట్రాటెక్ సిమెంట్ తీసుకుంటే అబౌవ్ 10,000 ఉంది. మరి ఇంత లార్జ్ క్యాప్ కంపెనీస్ అన్నీ ఇచ్చారు మీరు. మరి వీటిల్లో మరి ఇప్పుడు అల్ట్రాటెక్ 10,000 అవుతుంది. ఇలా ఇంత ఎలా ఇన్వెస్ట్ చేస్తామంటే అన్న ఆన్సర్ ఏంటంటే ఓకే. ఇప్పుడు అల్ట్రాటెక్ లీడింగ్‌లో ఉంది. కాబట్టి ఫైనల్‌గా ఏంటంటే ఇలాంటి స్టాక్స్‌ని మీరు గనక మీ పోర్ట్‌ఫోలియోలో హోల్డ్ చేసుకోగలిగితేనే మీకు లాంగ్ టర్మ్‌లో వెల్త్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇదొక సజెషన్‌లా తీసుకొని మీ లైఫ్ కూడా ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్‌గా మారటానికి ఇదొక ప్లాట్‌ఫార్మ్ లాగా తీసుకోండి. థాంక్ యూ అండి. నమస్తే.